ఈ టైమ్ లైన్ పెడతాం అనేది ఇప్పుడు ఇది అరడజన సరే అండి ఆరోసారి ఇప్పుడైపోతుంది అప్పుడైపోతుంది అని చెప్పి ఇప్పుడు ఆరోసారి అయింది. సరే మొత్తం అవుతుందో అవుదనేది మనం గ్యారంటీ చెప్పలేం కానీ ఎంతో కొంత అవుతుంది అనేది చెప్పుకోవచ్చు. అయితే ఒక్కటి విషయం, చంద్రబాబు నాయుడు గారి హయాము ఆయన పరిపాలన అనేది అధికారులకు మాత్రం వాళ్ళకి ఒక స్వర్గం లాంటిది. ఎందుకంటే ఈ పాలక మండళ్ళు ఉండవు, ఏముండవు. ఇప్పుడు ఇందాక రవి గారు చెప్పినట్టు దుర్గగుడికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా వచ్చింది, పనులు చేస్తున్నారు. వాళ్ళు చేయటం తప్ప కనీసం ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ కంట్రోల్ అనేది అక్కడ ఉండదు. మొన్నే ఇది దేవాదాయ కమిషనర్ గారు మందలిచ్చాడని చెప్పారు. ఎవరు చెప్పి మీరు ఈ పనులు చేస్తున్నారని చెప్పి వాళ్ళకు కూడా, కమిషనర్ కూడా తెలియకుండా పనులు జరుగుతున్నాయి అనేది దాన్ని ప్రశ్నించాడు ఆయన. ఎవడో దీనికి బాధ్యులని. సరే, ఇంకోటి, ఇక్కడ నామినేటెడ్ పదవులు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారిదేమో అతివృష్టి, చంద్రబాబు నాయుడు గారిదేమో అనావృష్టి. అవును, ఆయనదేమో అతివృష్టి, గబగబా ఇచ్చేస్తాడు. అక్కడ కనీసం ఆ పదవులకి గుర్తింపు కూడా ఉండదు, అర్హత ఉండదు, గుర్తింపు ఉండదు. అవును, అది అతివృష్టి. చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి పప్పు బెల్లాలు పెట్టినట్టు ఒక నెలలో పూర్తి చేయాల్సిన దాన్ని సంవత్సరం పాటు దాన్ని కొద్ది కొద్దిగా పెడతా ఇలా దోశలో పట్టుకొని ఇలా ఊరిస్తా ఉంటారు నాయకుల్ని, మీకు ఇస్తున్నా ప్రసాదం పెట్టినట్టు. ఆ చిన్న పోస్ట్ కూడా అదేదో పెద్ద బ్రహ్మాండమైన పోస్ట్ కింద ఆయన దానికి వాల్యూ తీసుకొస్తాడు అక్కడ. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ కూటమి పార్టీలు ఉన్నాయి కాబట్టి జనసేన, బీజేపీ వాళ్ళు కూడా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళ మీద ప్రజలు ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వడం కోసమైనా సరే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఇప్పుడు అప్పుడప్పుడు ఏంటంటే ఈ క్లౌడ్ బరస్ట్ జరిగి పదవులు వస్తుంది. ప్రస్తుతం క్లౌడ్ బరస్ట్ కదా ఎక్కడ చూసినా. అవును, ఆ జరిగినప్పుడు మీకు ఈ పదవుల వర్షం కురుస్తుంది. ఏంటంటే నాకు అర్థం కాదు, 27,105 దేవాలయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. అవును, 27,105 దేవాలయాలు, 236 పెద్ద దేవాలయాలు ఉన్నాయి. అంటే ట్రస్ట్ బోర్డులో వేయాల్సిన దేవాలయాలు 236 ఉన్నాయి. మీరు దేనికి వేశారు, ఎన్నిటికి వేశారు? ఇప్పుడు 236కి మీరు వేయచ్చు. 4,000 దేవాలయాలు, ముఖ్యమైన దేవాలయాలు ఉన్నాయి. అంటే మీరు ఎటు మొదలెడితే కనీసం ఒక 20,000 పోస్టులు, 20,000 పదవులు కార్యకర్తలకు కానీ విలేజెస్ లో ఉండే వాళ్ళకి కానీ పదవులు వేయచ్చు. దీంట్లో మీకు పోయే సొమ్మేం పోదు. ₹1 కూడా వాళ్ళకి జీతం ఎవరు, ₹1 కూడా జీతం ఎవరు. ఆ ఊళ్ళో వాడు ఏదో పాపం నేనేదో అక్కడ చేశాను, నేను చైర్మన్ చెప్పి వెళ్ళి ఆ పూజ చేసేటప్పుడు ముందు నుంచి ఫస్ట్ చేయించుకుంటాం తప్ప అతను దాని నుంచి ఏమీ ఉండదు. గౌరవం, సమాజంలో గౌరవం ఉంటుంది. పని చేసినందుకు, పార్టీకి పని చేసినందుకు గౌరవం దక్కాలి. అట్లాగే ఇంకా 20% పోస్టులు ఫిలప్ చేయాలన్నారు. ఇప్పటికి సంవత్సరం అయింది. అంటే ఆఖరి సంవత్సరం మనం ఎలక్షన్ ఇయర్ తీసేస్తే 3వ వంతు పూర్తయిపోయింది. అవును, 3వ వంతు సమయం పూర్తయినా మీకు పదవులు పూర్తవలా. మొత్తం వేసేసి ఉంటే మళ్ళా మీరు అన్నట్టే ఇందాక 2 years ఒకసారి వేస్తే లాస్ట్ ఇయర్ లో అవసరం అయితే వేసుకోవచ్చు, లేకపోతే కంటిన్యూ చేయొచ్చు. అంటే 2 సార్లు అయ్యే పని ఇంతవరకు పూర్తి కూడా చేయకుండా అదేదో పెద్ద బ్రహ్మాండమైన విషయం లాగా నాకు రవి గారు చెప్తున్నారు, తర్వాత మన పురుషోత్తమ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమని వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు, ఏమీ కొట్టుకోరు. ఎందుకు కొట్టుకుంటారు? 2 పదవి పోటీ పడుతున్నారు, పిలవండి నీకు ఇస్తున్నానా ఈసారి, నెక్స్ట్ టైం నువ్వు, అయిపోయింది. ఈ 2 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ నీకు ఇస్తాము అని పెద్ద మనుషులతో రాజీ చేసి సరిపోయేది. రవి గారికి తెలియదా ఇవన్నీ చేయలేదా? విజయవాడలో చేయలేదా ఇవన్నీ ఇంతకు ముందు? ఎందుకు చేయాలా? ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు, వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏముంది ఇదేమన్నా పెద్ద బ్రహ్మాండమైన ఇదే, లేకపోతే ఏమన్నా చైర్మన్ పోస్ట్ అంటే ఇదన్నా ఆప్కా పోస్ట్లా లేకపోతే బ్యాంక్ పోస్ట్లా? ఇక్కడ ఏమి ఇన్కమ్ లో వచ్చే పోస్టులు కాదు, గౌరవం వచ్చే పోస్టులే. ఇవన్నీ ఎందుకు ఫిలప్ చేయట్లా? అంటే దీనికి అసలు క్రైటీరియా ఏంటి, ఎందుకెంత ఆలస్యం చేస్తున్నారు అనేది నేను ఇందాక చెప్పినట్టు అతివృష్టి, అనావృష్టి. అవును, ఎక్కువ ఆలోచన కూడా చెడు చేస్తున్న కొన్నిట్లో. వేయాల్సినప్పుడు వాళ్ళకి ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి వేసేస్తే, ఎవరికి ఇవ్వాల్సిన పదవులు వాళ్ళకి ఇచ్చేస్తే నెక్స్ట్ లైన్ ఇంకొకరు ఇస్తారు. ఏం తగాదా పడరు.
కానీ శివరాం ప్రసాద్ గారు నిన్న కొన్ని కార్పొరేషన్ డైరెక్టర్ రిలీజ్ చేశారు కదా, నిజంగా ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. బ్రహ్మనాయుడు గారు మహాప్రసాదం లాగా డైరెక్టర్ పదవులు తీసుకున్నారు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు. మా పక్కన కూర్చుంటారు కదండి, వాళ్ళందరికి ఇస్తే ఏదేది డయాస్ మీద వాళ్ళందరికి ఇస్తే వాళ్ళు వచ్చి మా పక్కన కూర్చుంటారు కదా. పర్లేదు, దానికి కూడా ప్రోటోకాల్ పెడతారు. అంతే కదా, ఇప్పుడు ఇవ్వండి అందుకే కదండి. అది లోకల్ వచ్చే 100 మంది 150 మంది అనేది వాళ్ళ ఆలోచన. రవి గారు మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్, కానీ ఇది ఎవరికి కానివ్వండి, మేము ఉన్నప్పుడు కానివ్వండి, నేను ముందు ప్రతిపక్షం వాళ్ళకి మైక్ ఇచ్చి నేను మా తర్వాత చివరిలో నేను మాట్లాడేవాడిని. నాన్నగారు ఉన్నప్పుడు కూడా అందరికి మీరు అడిగిన ప్రతిదీ నాకు తెలుసు కదా, నేను పార్టీ బలంగా ఉంది. నాన్నగారితో మీతో చాలా బాగుండేవాడిని కదా, నాకు తెలుసు కదా వ్యవహారాలంతా. అట్లా కాదు, మీరు అంతా కరెక్ట్. నేను అనేది ఇది లోకల్ లీడర్స్ తో వచ్చే ప్రాబ్లం, కానీ లోకల్ లీడర్స్ తో ప్రాబ్లం వచ్చినప్పుడు అధినాయకుడు స్టెప్ తీసుకోవాలి, స్టెప్ తీసుకుని దాన్ని సాల్వ్ చేయాలి. కాదు శివరాం ప్రసాద్ గారు, ఇప్పుడు ఇలాంటి దసరాలు చాలా పోయినాయి అని ఇందాక రవి గారు కూడా అన్నారు, నెలకి 2 నెలల కానీ. ఇంకొక సంవత్సరం ఇలాగనే మీరు చెప్పిన 27,000 దేవాలయాల పదవులు ఖాళీగా ఉన్నాయి. 236 ప్రధాన దేవాలయాలు, దుర్గమ్మ టెంపుల్ లాంటి దేవాలయాలు రాష్ట్రంలో 236 ఉన్నాయి. అంత ఇమేజ్ గల దేవాలయాలు. అవన్నీ కూడా ఇంకొక సంవత్సరం పోతే సగం గవర్నమెంట్ అయిపోయినా కానీ ఎవరికి ఇవ్వనట్టే కదా సార్ ఇవన్నీ. అదే కదా ఇప్పుడు నేను అనేది, అదే ఏంటి దీనికి ఇంత ఎక్సైజ్ చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు మీకు ఎవరు చేశారు ఎవరు చేయలేదు మా దగ్గర అంతా రిపోర్ట్స్ ఉన్నాయి అంటున్నారు. తీసుకోండి, రిపోర్ట్స్ ప్రకారం ఇవ్వండి. ఎవరైనా అసంతృప్తి ఉంది, నీకు నెక్స్ట్ టైం ఇస్తామని పిలిచి